హాయ్ అండి, మనమైతే ఈరోజు పూర్ణం బూరెలు తయారు చేసేద్దాం. దీనినే సుగీలు అని కూడా అంటారు. మీరేమంటారో కామెంట్ చేసేయండి. ఈ పూర్ణం బూరెల్లో హోల్ పెట్టి కరిగించిన నెయ్యి పోసి తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. నేను చెప్పే పద్ధతిలో చేశారంటే పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుంది పూర్ణం బూరెలు. 1 కప్పు పచ్చిశనగపప్పుని 2-3 గంటల పాటు నానబెట్టుకుని ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న పప్పును పప్పు గుత్తితో కానీ లేదా మిక్సర్ జార్లో కానీ వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. 2 కప్పుల బియ్యం 1 కప్పు ఉద్దిపప్పుని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. నేనైతే పొట్టు ఉద్దిపప్పు సగం, నార్మల్ ఉద్దిపప్పు సగం తీసుకున్నాను. మీరు నార్మల్ ఉద్దిపప్పు కూడా తీసుకోవచ్చు. స్మాష్ చేసుకున్న పచ్చిశనగపిండి మిశ్రమంలో 3/4 కప్పు బెల్లాన్ని కరిగించుకొని వేసుకోవాలి. నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను, మీ ఇష్టం. కావాలంటే స్ట్రెయిన్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. బెల్లం పచ్చిశనగపిండి మొత్తం కలిసే విధంగా కలుపుకొని యాలకుల పొడి వేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని పచ్చిశనగపిండి మిశ్రమం ప్యాన్ నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా వేరయ్యేంత వరకు ఉడికించుకోవాలి. పచ్చిశనగపిండి మిశ్రమంలో తేమ మొత్తం పోయే విధంగా ఉడికించుకోవాలి. పచ్చిశనగపిండి మిశ్రమాన్ని ఈ విధంగా ఉండలుగా తయారు చేసుకొని మనం ముందుగా రెడీ చేసిన బియ్యం పిండి ఉద్దిపిండి మిశ్రమంలో ఈ ఉండను ఉంచి పిండిని కోట్ చేసుకొని హై ఫ్లేమ్లో కాగిన నూనెలో వేసుకొని పూర్ణం బూరెలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు నూనెలో వేయించుకోవాలి. అన్ని బూరెలను ఇదే విధంగా వేసుకోవాలి. ప్యాన్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. బూరెలు ఏవైనా అతుక్కుంటే నూనెలో వేరు చేయకండి, పూర్ణం బయటకు వచ్చేస్తుంది. బూరెలను నూనెలోంచి బయట తీసిన తర్వాత వేరు చేసుకోండి. అంతే అండి, టేస్టీ పూర్ణం బూరెలు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. నేనైతే వరలక్ష్మి అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి ఈ బూరెలను తయారు చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.